హాయ్ అందరికీ. ఈరోజైతే మేము చోడవరంలో ఉన్న వినాయకుడి టెంపుల్కి అయితే వెళ్ళాం. ఈరోజు మా గౌతమ్ బాబు బర్త్డే కాబట్టి మేమైతే చోడవరంలో ఉన్న స్వయంభుగా వెలిసిన వినాయకుడి టెంపుల్కి అయితే వచ్చాం. ఇక్కడ వినాయకుడికి ఒక స్పెషాలిటీ ఉందండి. తొండం ఎంత తవ్వునా చివరైతే తెలియలేదంట. ఇక్కడ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ స్పెషాలిటీ అది. మేమైతే గుడిలోకి ఎంట్రన్స్ అయ్యి 3 ప్రదక్షిణలు అయితే చేసుకున్నాము. గుడి అయితే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. ఇటువైపు వస్తే మీరు విజిట్ చేయండి. ఇక్కడ తొండమైతే వినాయకుడి తొండమైతే పక్కన శివాలయం ఉంది. ఆ శివాలయం కోనేరు వరకు ఉంటుందంట. ఇక్కడ వినాయకుడి గుడి మేమైతే 3 ప్రదక్షిణాలు చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళాము. విభూది బొట్టు అయితే పెట్టుకున్నాము. మూషిక వాహనం, వినాయకుడి మూషిక వాహనం. ఈ చెట్టు అయితే ఏంటో నేను కామెంట్ చేయండి. దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని కాసేపు గుడిలో కూర్చొని అక్కడ దేవుళ్ళు అందరి పిక్స్ తీసుకుని చాలా చాలా బాగుందండి గుడి అయితే. అమ్మవార్లు దేవుళ్ళు అందరి ఫోటో, అందరి స్వరూపాలు మనకి దర్శనం ఇస్తున్నారు. ఓం నమః శివాయ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇక్కడ యజ్ఞాలు హోమాలు కూడా చేస్తారండి. చోడవరంలో బాగా ఫేమస్ అయిన గుడి విఘ్నేశ్వర స్వామి గుడి. ఇక మేమైతే రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ మా బాబు అయితే ఆవు దూడలకు ఫీడింగ్ చేస్తున్నాడు, బనానా పెడుతున్నాడు. అవైతే తినడం లేదు. మేము రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. స్కూల్కి టైం అవుతుంది కాబట్టి పిల్లలకి